అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ నుండి మల్లికార్జున ఖర్గే గారు వార్నింగ్ ఇచ్చారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మొన్న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టినారు. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీకి సవాలు కూడా విసిరిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎందుకో ఫైర్ అయ్యారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో రేవంత్ రెడ్డికి ఎందుకు వార్నింగ్ ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే మంత్రులకు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది, ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మల్లికార్జున ఖర్గే గారు ఏం మాట్లాడినారు, అసలు ఆ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది, అసలు ఏం జరిగింది సార్? కాంగ్రెస్ పార్టీని మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపులు ఉంటాయి, చాలామంది లీడర్లు ఉంటారు. అందరూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే అనుకుంటారు. అందరు ముఖ్యమంత్రికి నేనే పోటీదారుని అనుకుంటారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనట్టు సమయంలో కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది. పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని బహిరంగంగానే విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉండేది ప్రజాస్వామ్యం అని వాళ్ళు చెప్పుకుంటారు, అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి. ఎవరు ఏమైనా అనొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, కానీ ఎవరు ఏమన్నారు. అందరూ మళ్ళీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పైరవీలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఎవరన్నా డీసీసీ అధ్యక్షుని ఎవరన్నా ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు నియమిస్తే దాన్ని క్యాన్సిల్ చేసి ఢిల్లీ నుంచి తెచ్చుకునే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులేదు. పెద్ద నాయకులకే కాదు, జిల్లా స్థాయి నాయకులకు కూడా అలాంటి పరిచయాలు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ టైంలో కానీ, రాజీవ్ గాంధీ టైంలో కానీ మనం చూసినట్టయితే, ఈవెన్ దో సోనియా గాంధీ సమయంలో కూడా ఈ ముఖ్యమంత్రులకు సంబంధం లేకుండా పిసిసి అధ్యక్షులు నియమించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. రాజశేఖర రెడ్డి చాలా స్ట్రాంగ్ సీఎంగా నేనే పాదయాత్ర చేసి అధికారాన్ని తీసుకొచ్చిన అనుకున్న సమయంలో డి శ్రీనివాస్ని రాజశేఖర రెడ్డికి తెలియకుండా పిసిసి ప్రెసిడెంట్గా చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే రెండో అధికార వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రియేట్ చేస్తుంటుంది. ముఖ్యమంత్రితో పాటు మరొక వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నీ తానే నిలబడకూడదు, మొత్తం నా వల్లనే వచ్చిందని చెప్పకూడదు. అందుకని ఒక వ్యవస్థను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. రాజశేఖర రెడ్డి తనకు నచ్చిన తనకు సన్నిహితంగా ఉండే వాళ్ళను పిసిసి అధ్యక్షుడిగా పెట్టుకోవాలనుకున్న సందర్భంగా ఈయన ఢిల్లీ వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ డి శ్రీనివాస్ ఆ ప్రెస్ మీట్లో కనిపించాడు. ఈయన మీ పిసిసి అధ్యక్షుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి అప్పటికప్పుడు అనౌన్స్ చేయించిండు. ఆ సందర్భం అసలు రాజశేఖర రెడ్డి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్. రాజశేఖర రెడ్డి అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే సందర్భం వచ్చింది. ఆయన దగ్గరికి పోతే నాకు అయినప్పటికీ పిసిసిని పెట్టినారు. అయినప్పటికీ సోనియా గాంధీ పిసిసి ప్రెసిడెంట్ని ఈయనకు తెలియకుండా సెలెక్ట్ చేసి డి శ్రీనివాస్ని ఎంపిక చేయడం. అంటే ఈ కల్చర్ తరతరాల నుండి వస్తున్న కల్చరే, తరతరాల నుంచి కాంగ్రెస్లో వస్తున్న కల్చరే. కాకపోతే ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత భయం పట్టుకుంది. ఒక నాయకుడిని మనం కదిలించినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 29 రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కేవలం 3-4 రాష్ట్రాలకే పరిమితమైంది. పెద్ద రాష్ట్రాలు ఏమీ లేవు. మనం కర్ణాటక, తెలంగాణ తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో ఉన్న నాయకత్వాన్ని మనం ఒకవేళ వీక్ చేసినట్టయితే పార్టీ మనకు ఫండింగ్ కానీ దేనికైనా ఫైనాన్షియల్ క్రైసిస్కి అన్నిటికీ కూడా పార్టీ ఏఐసిసి నడపాలంటే కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం, డికే శివకుమార్ నాకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుండు, కానీ అక్కడ సిద్ధరామయ్యను తొలగించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వనట్టయితే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత అసమ్మతి స్వరాలు చాలా వినిపించాయి. కాబట్టి గతంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ ఎవరికి వాళ్ళు కుదురుకున్నప్పటికీ రాజీనామాలు చేస్తామని చెప్పి ఉండమని చెప్పి ఇప్పుడు కోవట్టులు అని చెప్పి కొంతమంది ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి మా కిరణ్ వరకు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి వస్తే హెలికాప్టర్ని పేల్చేస్తామని చెప్పారు సీఎంగా ఉన్న వ్యక్తిని. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలు. కాంగ్రెస్ లో సాధారణంగా సార్ గాంధీ కుటుంబాన్ని తప్ప
హైకమాండ్ తప్ప ఎవరన్నా తిట్టవచ్చు. తిట్టవచ్చు, ఎవరిని తిట్టచ్చు. అంత ఫ్రీడమ్ ఉంటుంది ఆ పార్టీ. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం తప్ప ఎవరిని తిట్టినా ఎవరు పట్టించుకోరు. ఈ తిట్టిన వాడే మళ్ళీ రేపు లీడర్ కూడా అవ్వచ్చు. అవును, రేపు లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు తిట్టిండు, ఇప్పుడు ఆయనే ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసిరో వాళ్ళందరూ ఆయన కింద పనిచేసిన ఇప్పుడు వాళ్ళకి జీర్ణించుకోని విషయం అదే. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ జీర్ణించుకోలేని విషయం ఏంటంటే ఈ క్యాండిడేట్ మొన్నటిదాకా మమ్మల్ని తిట్టిండు, ఇప్పుడు మా మీద సవారు చేస్తుండు. ఆయన చెప్పినట్టుగా వస్తుంది. ఏదైతే పదవుల విషయంలో తను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సీతక్క తనకు కావాల్సిన వ్యక్తి టీడీపీ నుంచి వచ్చింది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమైన సలహాదారు. అంటే ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. మా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు అనే బాధ సిన్సియర్గా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంత ఉంది. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు మనం ఒకసారి గమనించినట్టయితే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అడ్డు పెట్టుకొని ఉండు. అక్కడ వివేక్ మంత్రి పదవి ఇచ్చారు. వివేక్ టీఆర్ఎస్కి పోయిండు, బీజేపీకి పోయిండు, కాంగ్రెస్ తిరిగిండు, అన్ని పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ మంత్రి అయిండు. ప్రేమ్ సాగర్ రావుని ఒప్పించలేకపోతారు. ప్రేమ్ సాగర్ రావు ఎందుకంటే నేను కష్టాల్లో నష్టాల్లో నాకు పదవి వచ్చినా రాకపోయినా కేసీఆర్ దాదాపు అందరికీ ఆఫర్ చేసిండు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఉన్న టైంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టైంలో అందరికీ ఆఫర్ చేసిండు. పెద్ద పెద్ద నాయకులకి సబితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి హయాంలో అసలు నాకు చేవెళ్ళ చెల్లమ్మని చెప్పి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మొదటి హోమ్ మినిస్టర్గా, ఉమ్మడి రాష్ట్రానికి మొదటి మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి చివరికి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళేసి అక్కడ మంత్రి పదవి అనుభవించిందంటే అంతకంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు? అట్లాంటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తే వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇంతమంది వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుందని ఫీలింగ్ ఉంది. దాన్ని ఖర్గే కూడా ఒప్పించలేకపోయాడు. ఖర్గే ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి నాయకులు ఉన్నారు, అయినా మీకు అవకాశాలు వచ్చినాయి, మీరు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మేము మళ్ళీ మిమ్మల్ని మార్చే అవకాశం ఉంది, మీరు ఈ ఇంకొక 3.5 ఏళ్ళ పాటు ఉంది, 3.5 ఏళ్ళ పాటు మీరే మంత్రులుగా కొనసాగుతారనే గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మీరు పని చేయాలి. మరొకసారి మీరు అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాలను చూస్తున్నాం దేశవ్యాప్తంగా. ఎక్కడ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు మనకి ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ రావాల్సిన చోట కూడా, గెలిచే చోట కూడా ఓడిపోయినా. హర్యానా లాంటి ప్రదేశంలో చూసుకున్నట్టయితే ఇక అన్ని సర్వేలు అన్ని మొత్తం కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పిన హర్యానాలో కూడా అధికారాన్ని చేపట్టలేకపోయారు. ఎక్కడ కూడా రెండోసారి అంటే ఇక నీకు సమస్య లేదు. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ 3 సార్లు 4 సార్లు అధికారం వస్తే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూసుకున్నట్టు ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మీద మంచి పేరు ఉంది, ముఖ్యమంత్రి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, బఘేల్ అని చెప్పిన సందర్భంగా అక్కడ కూడా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణలో, కర్ణాటకలో ఇప్పటికే కొంత వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పి సర్వేలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా కాపాడుకోలేకపోతే, రెండోసారి అధికారాన్ని చేపట్టుకోలేకపోతే ఏ విధంగా ఇప్పుడు ఈ నాయకుల మధ్య సఖ్యత లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒకటికి ఏంటంటే నీకు ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అన్నట్టు వేల మీద కొంతమంది లెక్కించుకోవచ్చు. సరే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు, లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాకు హీరోలు ఉంటారు. ఆ జిల్లాను మేనేజ్ చేసే హీరోలు చాలా మంది ఉంటారు. ఖమ్మం జిల్లా తీసుకుంటే బట్టి టీం ఉంటుంది, వాళ్ళు 10 మందిని గెలుచుకుంటారు. కానీ మొత్తం 119 మంది గెలిపించుకునే కెపాసిటీ ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉండదు. అప్పట్లో రాజశేఖర రెడ్డికి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణం అదే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సుడిగాలిలాగా తిరిగి చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రి పోటీదారులో ఉన్నామంటే వాళ్ళు హైకమాండ్ ఎందుకు పక్కన పెట్టిందంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, మీరు మీ జిల్లాకే పరిమితమయ్యారు. ఖమ్మం జిల్లా ఉందంటే బట్టి విక్రమార్క, శ్రీనివాస్ రెడ్డి, మీరు ఆ జిల్లా వరకు 10-12 మందిని గెలిపించుకోవాలి. మల్లికార్జున ఖర్గే గారు తిట్టడానికి గల కారణం, వీళ్ళని విమర్శించడానికి గల కారణం, వార్నింగ్ గల కారణం కేవలం వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకనా, లేకపోతే హద్దులు దాటుతున్నారనా, లేకపోతే బార్డర్ క్రాస్ అవుతున్నారనా? 2 కారణాలు. ఒకటి హద్దులు దాటం, ఇంకోటి హైకమాండ్ కూడా మీరు మా కంట్రోల్లో ఉందని చెప్పడం అన్నట్టు. ఎందుకంటే హైకమాండ్ కంట్రోల్లో లేరంటే ఎవరి కాళ్ళు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా వివరించారు. మీరు ఎంతసేపు పార్టీ నాయకులు కాదు, మేము అన్నీ గమనిస్తున్నాం. మేము మీనాక్షి నటరాజన్ తెచ్చిందే అందుకు. మీరు ఎలాంటి తప్పులు చేసినా మేము క్షమించాం. నిజమైన కార్యకర్తలను గుర్తిస్తాం, ఎవరు పనిచేస్తున్నా వాళ్ళని గుర్తిస్తారు. మాకు ఒక నిఘా వ్యవస్థ ఉంది. మీనాక్షి నటరాజన్ ఇప్పుడు చాలామంది విమర్శలు ఏమంటారంటే, కొంత విమర్శకులు ఏం చేస్తున్నారంటే అసలు రేవంత్ రెడ్డి కంటే పవర్ఫుల్ మీనాక్షి నటరాజన్ అనే వ్యాఖ్య కూడా ఉంది. ఆమె దగ్గర పోతున్నారు. ఆమె సూపర్ సీఎం అనే ఒక వ్యాఖ్య కూడా ఉంది. సూపర్ సీఎం ఎలాగైంది? హైకమాండ్ ఆశించారు. హైకమాండ్ ఏం చెప్పింది, అక్కడ ఏం జరుగుతుందో మాకు ఖచ్చితంగా కూడా తెలియాలి అనే దీంతో వచ్చింది. కాబట్టి ఇక్కడి నివేదికలన్నీ కూడా ఆమె ఎప్పటికప్పుడు ఆమెకు ఇంకోటి ఏంటంటే మిగతా గతంలో వచ్చిన పార్టీ ఇన్ఛార్జీలు కొంతవరకు ఫేవర్గా ఉండడం,
ఆ పార్టీ అధ్యక్షులకు ముఖ్యమంత్రులకు ఫేవర్గా ఉండడం అనేది ఒక అపప్రద ఉంది. కానీ ఈమె వస్తూనే నేను ట్రైన్లో వస్తాను, నాకేం బుక్ చేయదు, నేను ఎక్కడంటే అక్కడ ఉంటా, మీరు నాకు ఎవరు విమానాశ్రయాలకు రావద్దు, నన్ను ఫ్లెక్సీ ఏదొద్దని చెప్పి చాలా సింపుల్గా తను హైకమాండ్ ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. గతంలో ఇన్ఛార్జ్ వస్తుందంటే మొత్తం సన్మానాలు పూలదండలు ఉండి ఆమె ఎప్పుడు వస్తుందో అంతకుముందు ఎవరున్నా మాణిక్యం ఠాగూర్ ఇలా అదే పరిస్థితి ఉండే. అసలు ఇన్ఛార్జ్ వస్తుందంటే అది పెద్ద హంగామా పెద్ద. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి గారు వచ్చిన తర్వాత మంత్రి పదవులు కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, లేకపోతే నామినేటెడ్ పదవులు అన్నీ కూడా మీనాక్షి గారు చెప్పినట్టే ఇచ్చిరు అనేది కూడా కొంత ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ లీడర్లకి ఇచ్చారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి మీనాక్షి గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కేవలం వాళ్ళ వర్గానికి ఆయనకు దగ్గరుండేటటువంటి వ్యక్తులకు ఇప్పించారు అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇది నిజమే జరుగుండొచ్చు సార్? గతంలో మీనాక్షి నటరాజన్ రాకముందు ఖచ్చితంగా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటి, ఎమ్మెల్సీల సందర్భంగా ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచించి హైకమాండ్ నుంచి, అసలు విజయశాంతి పేరు లేదు, విజయశాంతిని హైకమాండ్ రికమెండేషన్ నుంచి తీసుకురావడం జరిగింది. అలాంటివి అందులో ఖచ్చితంగా కూడా అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలో రెడ్డిలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మొన్న మినిస్ట్రీలో కూడా రెడ్డిలకు ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ రెడ్డిలకు ప్రాధాన్యం. అదే మొదటిసారి అన్నట్టు. అంటే ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ చేసింది ఏంటంటే ఒక్క వివేక్ విషయంలోనే వాళ్ళు కొంత కన్సిడర్ అవ్వాల్సింది. వివేక్ విషయంలో ఎందుకు కన్సిడర్ అవ్వాల్సిందంటే అప్పుడు తీసుకొస్తున్న సమయంలో మేము మాట ఇచ్చి తీసుకొచ్చాం, హామీ ఇచ్చి తీసుకొచ్చామని చెప్పి అట్లా కన్సిడర్. మిగతా విషయాలు చూసుకుంటే ఒరిజినల్గా పార్టీలో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నీకు ఎమ్మెల్సీల విషయంలో కూడా మీనాక్షి నటరాజు రాకముందు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు మిగతా అన్ని ఎవరి వర్గానికి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇచ్చుకుంటూ వెళ్ళారు. అందులో మనం కార్పొరేషన్ చైర్మన్లను చూసినా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళకు వచ్చిన సందర్భాన్ని కూడా మనుషులు ఏకంగా లేఖ రాసిర్రు, మీరు ఒకవేళ ఇవ్వకపోతే మీ బండారం బయట పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా కొంత ఆ సామాజిక న్యాయం పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఒరిజినల్ కార్యకర్తలు గుర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఎవరు పనిచేస్తున్న వాళ్ళుగా గుర్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే చాలా వరకు చూసుకున్నట్టయితే పెద్ద నాయకులుగా ఉన్న వాళ్ళు, మేము ముఖ్యమంత్రి పోటీదారుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అవ్వడం జరిగింది. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కొంత కామ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ మీనాక్షి నటరాజన్ అన్ని గమనిస్తుంది. మనం ఏది చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మనం చేయాల్సిన పర్లేదు, తను తప్పులు చేస్తే ఆమెనే గమనిస్తుంది, ఆమె వార్నింగ్ ఇస్తుంది. ఆమె వార్నింగ్ అయిపోతే మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి మల్లికార్జున ఖర్గే వచ్చింది కేవలం ఒక సభ కోసం అని మనం అనుకోవడానికి వీలేదు. మొత్తం పార్టీని సెట్ చేయడానికి ఒక దశలో మీనాక్షి నటరాజన్ పంపి సేకరించిన వివరాల ఆధారంగా మొత్తం ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ గా ఇచ్చిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.